హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పెసరపిండితో ఇడ్లీ కర్రీ అండి. అది కూడా మసాలా కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ కర్రీ ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ప్రతిసారి ఇలాగే చేయమంటారు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పెసరపప్పుతో చక్కగా గ్రైండ్ చేసుకొని ఇడ్లీలాగా వేసుకొని కర్రీ మటుకు మనకి నాన్ వెజ్ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసమైతే ఇక్కడ ఒక గంట ముందు ఒక పావు కప్పు వరకు పెసరపప్పును నానబెట్టేసుకోవాలి. శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. ఒక గంట తర్వాత మళ్ళీ ఒకసారి పప్పునంతా కడిగేసుకొని వాటర్ మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దండి. మనకి ఇడ్లీకి అయితే ఎలా ఉంటుందో బ్యాటర్ అనేది ఆ విధంగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది. కలుపుకున్న పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా ఆయిల్ రాసేసుకోవాలి. ఇలా ఆయిల్ రాసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పిండిని వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇడ్లీ ప్లేట్లలో అయితే పిండి అయితే వేసేసుకున్నానండి. ముందుగానే నేను ఇక్కడైతే స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ వేసుకున్నాను. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని అవి కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 12 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇడ్లీ అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బయటికి తీసేసుకుందాము ఇడ్లీ స్టాండ్ని. కొంచెం చల్లారాకైతే ఇడ్లీని అయితే తీసేసుకుందామండి. మనం వేసుకునే ఇడ్లీలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చక్కగా సాఫ్ట్గా వస్తాయి మనకి. ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసుకున్నాం కదా, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ వేసుకున్న ఇడ్లీలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని వీటిని ఇప్పుడు 4 ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. మరీ చిన్న చిన్న పీసుల్లాగా కాకుండా ఒక్కొక్క ఇడ్లీని 4 ముక్కలుగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇడ్లీలన్నీ అలాగే కట్ చేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వెరైటీ వంటలు అయితే మన ఛానల్లో ఉన్నాయండి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటివి నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఫాలో అవ్వండి మన ఛానల్ని. ఇక్కడ మనం చేసుకున్న ఇడ్లీలన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇంకా తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఇవి తినేటప్పుడు చాలా బాగుంటాయండి ఇడ్లీ ముక్కలు అనేటివి. చూసారు కదా, 2 వైపులా కొంచెం మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మిగతా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని కూడా వేసేసుకొని చక్కగా వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. వీటిని కూడా చక్కగా 2 వైపులా ఫ్రై చేసేసుకుందామండి. మిగిలిన ఇడ్లీ ముక్కల్ని వేసుకొని పెసరపప్పుతోని చక్కగా ఇలా గ్రైండ్ చేసి ఒక్కసారి మసాలా ఇడ్లీ కర్రీ అనేది ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా అన్నీ చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాము. చిన్న మంట మీద మగ్గించేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు. ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. కొంచెం ఇలా మనకి సాఫ్ట్గా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా కచ్చాపచ్చా దంచుకొని అప్పుడప్పుడు దంచుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఈ కర్రీలోకి మటుకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక ఇదంతా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయేదాకా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు దీంట్లో ఒక 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటా ముక్కల్ని కాస్తంత సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి.
మూత పెట్టేసుకొని చిన్న మంట మీదే కుక్ చేసుకుందామండి. ఇక్కడ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ మనం ఆల్రెడీ ఇడ్లీలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ మీద 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకుంటున్నానండి. మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. 1 పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ ఆయిల్లో 1 నిమిషం పాటు మగ్గించేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ ఆయిల్లో బాగా మగ్గిపోయాక ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి వాటర్, ఒక చిన్న గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మనకి చక్క దగ్గరకు వచ్చేస్తుంది, చిక్కగా వస్తుంది కర్రీ. మనకి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాము. కొంచెం ఇలా మనకు కుక్ అవుతున్నప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇడ్లీ ముక్కలు, అవి వేసేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇడ్లీ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా ఇడ్లీ ముక్కల్ని కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. చక్క ఉప్పు కారం అన్నీ పీల్చేసుకుంటాయండి. ఆ ఇడ్లీ ముక్కలు అనేవి చక్క సాఫ్ట్గా నానుతాయి. మనకి తినేటప్పుడు చాలా బాగుంటాయి. మనకి చికెన్ లివర్ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఇదంతా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని 1 పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఇంక ఇదంతా బాగా కలుపుకొని ఈ టైంలో ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఈ టైంలో వేసేసుకోవచ్చు. ఇంక ఇదంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది చక్కగా పైకి స్ప్రెడ్ అయ్యే విధంగా కుక్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలండి. మన కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంక ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, ఇంకా చిక్కబడిపోతుంది మనకి కర్రీ అనేది. చూసారు కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని కొద్దిగా పుదీనాతోనైతే సర్వ్ చేసేసుకుంటున్నానండి. ఇంతే, చాలా సింపుల్గా టేస్టీగా మసాలా ఇడ్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అది కూడా పెసరపప్పుతోటి చక్కగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.